శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రవాణా సౌకర్యాల అభివృద్ధితో తీర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రేపల్లె ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన ఇందిరా బస్సులను ఆయన ప్రారంభించారు. రేపల్లె డిపోలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులు అంటే 2016లో ఎప్పుడైతే ఇందిరా బస్సులు నూతనంగా ఇంట్రడ్యూస్ అయినాయో ఆ రోజుల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మొట్టమొదటి ఇందిరా బస్సు మనమే తీసుకొచ్చాం. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం 70 రోజులైంది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ప్రజలు అందరూ కావచ్చు, అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు వారి యొక్క చొరవతో ఈ రోజు 2 బస్సులు రావడం, మరి వచ్చే వారం 10 రోజుల్లో ఇంకొక 6 బస్సులు రావడం నిజంగా ప్రజల ప్రాంతానికి ప్రజలకి చాలా సుఖదాయకం అని చెప్పేసి కూడా నేను విన్నపించుకుంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎన్నోసార్లు నేను ఆర్టీసీ ఎంపీ గారికి కానీ వాళ్ళ ఈడీ గారికి కానీ ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే దిగువ ప్రాంతం తీర ప్రాంతంలో చాలా చోట్ల బస్సు వెళ్ళట్లేదు, దయచేసి బస్సు సర్వీస్ పెంచండి అంటే ఆ రోడ్లు కూడా బాగాలేవు, స్పీడ్లు పోతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బస్సు తిప్పని పరిస్థితి ఉన్నాయి, బస్సులకు అలవెన్స్ కూడా లేదు, అలాగే డ్రైవర్లకు కూడా ఫెసిలిటీస్ లేవు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడే సంఘటన. మళ్ళా ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ముందుకు దిశగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఈరోజు మరి 2 బస్సులతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రులకి అందరూ తెలియజేసుకుని మరి ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రేపల్లో అవ్వచ్చు ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏ డిపార్ట్మెంట్ వల్ల 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా 40 మంది ఉన్నా మీరు మాత్రమే వచ్చి మా ప్రోగ్రామ్ లో పాల్పంచుకోవాలి కానీ ఆశా వర్గాలని వీళ్ళెవరిని కూడా మొబైల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సమస్య నుండి వస్తే నాతో కానీ మా ఆర్టీఓ గారితో కానీ మా ఎంపీ గారితో కానీ మీకు సమస్యలు ఉంటే రండి తప్ప ఇలాంటి ప్రోగ్రాంలు మనం దయచేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ మొబైలైజేషన్ మాత్రం మహిళల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఏ డిపార్ట్మెంట్ లో ప్రోగ్రామ్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. అదే తప్ప ఇలాంటి ప్రోగ్రాం మాత్రం మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా మొబైలైజేషన్ మాత్రం ఎట్టుకొచ్చినప్పుడు తప్పకుండా అందరం కూడా సమిష్టిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ ఆదేశాలు కృషి చేద్దాం. కేవలం బస్సుతో మొదలైంది. ఏదైతే ఇక్కడ నుంచి మచిలీపట్నం రైల్వే ట్రాక్ గురించి ఎంపీ గారు పోరాటం చేస్తా ఉన్నారో అది అంటే ఇక్కడ మొదలైన బస్ స్టాండ్ అక్కడ దాకా వెళ్ళి ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లిస్తే అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా అడగలాము. ఈ తర్వాత నాకు కూడా మీరు అడగా ఉండండి. ఏదైతే చిన్న ఈ చేంజ్ ట్రాన్సిషన్ పీరియడ్ లో చిన్న తప్పులు జరిగినా కూడా మా నాయకులతో కావచ్చు, మా కార్యకర్తలతో కావచ్చు, అవి కూడా సరిదిద్దుకుంటా రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన ఇచ్చే రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా ఒక సుపరిపాలన, ఒక అద్భుతమైన పరిపాలన, అభివృద్ధి ముందుకెళ్లే ఒక మంచి పరిపాలన తీసుకురా అందరం కూడా
చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం నగర మండలం దూరిపూడి గ్రామంలో 6 కోట్ల రూపాయలతో నూతన వైద్యశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. వెనక్కి జరగండి అమ్మా, తమ్ముడు కొంచెం వెనక్కి జరగండి అమ్మా, వెనక్కి జరిగితే అందరికి వస్తుంది. సార్ 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 నిలబెడతాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నేను డిపార్ట్మెంట్ టేకప్ చేసి దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను. దాంట్లో భాగంగా 990 కోట్ల